ఎలాంటి యంత్రాలు, మేకులు, స్టీల్ వాడకుండా సహజ ఉత్పత్తులతో రూపుదిద్దుకున్న పూర్తి మానవ నిర్మిత అద్భుతం ఐఎన్ఎస్వి కౌండిన్య నౌక తొలి సముద్రయానాన్ని విజయవంతంగా ప్రారంభించింది. గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్ దేశంలోని మస్కట్ తీర నగరానికి పయనమైంది. వెస్టర్న్ నేవల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అయిన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జెండా ఊపి నౌకాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్లో ఒమన్ సుల్తానేట్ రాయబారి ఇస్సా సల్లేహ్ అల్ షిబానీ హాజరయ్యారు. ప్రాచీన భారతీయ నావికా నిర్మాణ శైలిని కళ్లకు కట్టేలా కట్టుడు పద్ధతిలో నౌకను నిర్మించారు. 18 మంది నావికులతో ప్రయాణం ప్రారంభించిన కౌండిన్య 15 రోజుల పాటు 1400 కిలోమీటర్ల సముద్రయానం చేశాక ఒమన్ తీరానికి చేరుకోనుంది. ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకను స్టిచ్చింగ్ పద్ధతిలో విడి భాగాలను అత్యంత దృఢమైన తాళ్లతో ముడివేశారు. కొబ్బరి నారతో తయారు చేసిన తాళ్లను ఉపయోగించారు. ఈ నౌకలో ఇంజన్ ఉండదు. కేవలం తెరచాపలతో గాలివాటానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది. 5వ శతాబ్దం నాటి అజంతా గుహల్లో వెలుగు చూసిన ప్రాచీన నౌక చిత్రాల నుంచి ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకను డిజైన్ చేశారు. పురాతన నౌకా నిర్మాణాలు, నౌకా నిర్మాణ శాస్త్రం, సంప్రదాయ విధానాలతో నౌకను రూపుదిద్దారు. 1వ శతాబ్దంలో హిందూ మహాసముద్రంలో సముద్రయానం చేసిన భారత నావికుడు కౌండిన్య గుర్తుగా ఈ నౌకకు ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసల్ కౌండిన్య అని నామకరణం చేశారు. దీనిపై ఉండే ఒక తెరచాపపై కదంబ పాలకుల రాజు లాంఛనమైన గండబేరుండ పక్షి, మరో తెరచాపపై సూర్యుని ఆకృతి చిత్రం ఉంటుంది. ఐఎన్ఎస్వి కౌండిన్య నౌకను కర్ణాటకలోని కార్వార్ నౌకాస్థావరంలో తయారు చేశారు. ఐఎన్ఎస్వి కౌండిన్య నౌక ప్రయాణంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. మన ప్రాచీన మూలాలున్న ఐఎన్ఎస్వి కౌండిన్య బయలుదేరటం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ నౌక పురాతన భారతీయ నౌకాయానానికి ప్రతీక అన్నారు ప్రధాని.